నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జనసేన పార్టీ కేసీ చైర్మన్ ఎన్డీఏ కూటమి తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దాడిని ఖండిస్తూ నిరసన తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లో వాడవాడల ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన తెనాలి నియోజకవర్గ జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. అన్న వచ్చే ఆశ వచ్చే సేన వచ్చే సత్తు విచ్చే గలగల గల గాజులెగరే గుండాలకు గుండె చెదిరే మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన అక్క చెల్లి సీర కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు కారమెత్తి నచ్చికొట్టు చీకట్లో దీపమెట్టే సెల్లమ్మారా ఆకలిస్తే అన్నమెట్టే కొన్నూరా అన్న వచ్చే ఆశ వచ్చే మల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్న వచ్చే ఆశ వచ్చే అమ్మ చాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే కర్మంటూ గడ్డంతా చీకట్లో జారిపోదా అన్న వచ్చే ఆశ వచ్చే అక్కలకు దిక్కలేసే రక్కసులకు రకదమొచ్చే తల్లి చెల్లి తిరగబడితే తలబంతులు పైకి లేచే అన్న వచ్చే ఆశ వచ్చే అక్క చెల్లి చీరకట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు కారమేసి దంచి కొట్టు మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన అక్క చెల్లి చీరకట్టు ఒట్టు పెట్టు కారం వేసి దంచి కొట్టు మన 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 జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన తెనాలి నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఆదివారం సాయంత్రం హెలికాప్టర్ ద్వారా సుల్తానాబాద్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కి విచ్చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మరియు పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వారాహి వాహనంపై సుల్తానాబాద్ చెంచుపేట ఓవర్ బ్రిడ్జ్ మీదుగా తెనాలి మార్కెట్ సెంటర్కు చేరుకున్నారు. మార్గ మధ్యంలో అసంఖ్యాకమైన జన సైనికులు పవన్ కళ్యాణ్కు సాదర స్వాగతం పలికారు. జనసేన పార్టీ జెండాలతో రోడ్డన్నీ నిండిపోయాయి.
అడుగడుగున జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికారు. క్రేనులతో భారీ గజమాలను వేశారు. తన చూడటానికి వచ్చిన అభిమానులను చూసి మురిసిపోయిన పవన్ కళ్యాణ్ వారాహి వాహనం పైన నలువైపులా తిరుగుతూ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ ర్యాలీకి ఎదురుగా 2 అంబులెన్సులు రాగా పవన్ కళ్యాణ్ మానవత్వంతో ఆ వాహనాలకు దారివ్వాల్సిందిగా అభిమానులు సూచించారు. తమ పార్టీ అధినేత మాటనే శాసనంగా భావించిన పార్టీ శ్రేణులు సహృదయంతో ఆ అంబులెన్సులకు దారి ఇచ్చారు. పవన్ కళ్యాణ్తో పాటు వారాహి వాహనంపై నాదెండ్ల మనోహర్, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్లు ప్రజలకు అభివాదం చేస్తూ మార్కెట్ సెంటర్కు చేరుకున్నారు. ద్విచక్ర వాహనాలపై పెద్ద సంఖ్యలో యువత పార్టీ జెండాలను చేతబూని వారాహి వాహనాన్ని అనుసరించారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఆదివారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పార్టీ శ్రేణులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘన్యవాదాలర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లవరపు విజయ్, కంచెల ఏడుకొండలు మాట్లాడుతూ భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రశంసించారు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన ప్రపంచ మేధావిగా కీర్తి పొందడం హర్షణీయమని అన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు భారత రాజ్యాంగంలో సముచిత స్థానం కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనియాడారు. అంబేద్కర్ జయంతిని వాడవాడలా పండుగ వాతావరణం జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అత్తోట శరత్, తాడిపోయిన హరిప్రసాద్, డాక్టర్ వేమూరి శాసగిరిరావు, పెండెల వెంకట్రావు, బొబ్బిళ్లపాటి ప్రసాద్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ భారతదేశానికే ఒక రాజ్యాంగాన్ని, ఈ భారతదేశ జాతికి ఒక దశని ఎలా పరిపాలన కొనసాగించుకోవాలనే దానికోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్ణాలు, వర్గాలు, కులాలు, మతాలు, వర్గాలకు అన్నిటికీ కూడా ప్రభుత్వ అధికారాలు అన్నీ సమంగా పంచుకునే దానికోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని జాతుల వారికి కూడా ప్రభుత్వం తరపున అన్ని హక్కులు, బాధ్యతలు పొందేదానికోసం నవభారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ప్రధానమంత్రి అయినా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అందరూ కూడా ఆయన రచించినటువంటి రాజ్యాంగం ప్రకారమే పరిపాలన కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా ప్రపంచం మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక మేధావిగా గుర్తించి ఆయన పుట్టినరోజుని ప్రపంచ మేధావి దినోత్సవంగా గుర్తించడం జరిగింది. ఐక్యరాజ్య సమితిలో కూడా ఆయన జన్మదిన వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి సందర్భం. కాబట్టి ఆ గౌరవం మన భారతదేశానికి దక్కడానికి మూల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన ఆశయాలు కొనసాగించే దానికోసం, తన ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్లే దానికోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. రాజ్యాంగం ఎలా లిఖిస్తే ప్రపంచ దేశాల్లో భారత జాతి సగర్వంగా తలెత్తుకొని తిరుగుతుందో ఆ విధమైనటువంటి ఆలోచన సరళిని రాజ్యాంగంగా లిఖింపజేసి, మరి ముఖ్యంగా భారతదేశంలో సర్వమత ధర్మ సమ్మేళనానికి, ఆ తర్వాత ప్రజాపాలనకి రూపుదిద్దేటువంటి ఏర్పాట్లను చేసినందువల్ల ఆయన్ని ఈ రోజున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో ఆఫీసులో మేము ఆయన్ని ఏమని వర్ణిస్తున్నాము అని అంటే, ఆయన కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, చీకట్లో ఉన్న ప్రపంచం అంతటికీ కూడా చిరుదీపం, ఆశాకిరణం, జ్ఞాని, సర్వజ్ఞాని. అటువంటి జ్ఞాని యొక్క, మేధావి యొక్క జయంతిని జరుపుకోవడం ఇది నిజంగా ఆయన జయంతి మాత్రమే కాదు, మా అందరి జయంతి, భారతదేశం యొక్క పుట్టినరోజు వేడుకగా మేము దీన్ని అభివర్ణిస్తూ, భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివని, భారత రాజ్యాంగ విలువలను పెంపొందించేలా రాజకీయాలు ఉండాలని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెనాలి చంద్రావు రైల్వే స్టేషన్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులు కల్పించిన హక్కులను గౌరవించేలా ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని అన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనకు అంబేద్కర్ చేసిన కృషి ఎనలేందని అన్నారు. అంబేద్కర్ ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకు పయనించాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకుని పాలకులు సుపరిపాలన అందించాలని మనోహర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెసలంక శ్రీను, కంచెల ఏడుకొండలు, డాక్టర్ వేమూరి శాసగిరిరావు, మల్లవరపు విజయ్, బొబ్బిళ్లపాటి ప్రసాద్, పలువురు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తిని, మన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరం కూడా గౌరవించుకునే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ వ్యవస్థలు పేదవాడి కోసం, పేదరిక నిర్మూలన కోసం
రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని మన అందరం కూడా గౌరవించే విధంగా మనం ప్రతి సందర్భంలో అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎంతో శ్రమించి కష్టపడి స్వార్థం లేకుండా మహానుభావుడు అంబేద్కర్ గారు ఆ రోజున రాజ్యాంగం కోసం చాలా సందర్భాల్లో తగ్గాల్సిన పరిస్థితుల్లో కూడా తగ్గి భారతదేశానికి మంచి రాజ్యాంగం ఉండాలని ఆయన పడిన కష్టాలు నిజంగా ఆ రోజు పార్లమెంటు జరిగిన ప్రొసీడింగ్స్ మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఎంతో విజనరీ నాయకుడు, ఈ రోజుకి కూడా దళిత వర్గాల్లో ఒక స్ఫూర్తినిచ్చే వ్యక్తి. కేవలం ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలకి ఈ రోజుకి కూడా భారతదేశంలో మనందరం కూడా వాటిని పాటించుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఒక నమ్మకం ఈ వ్యవస్థ పైన, ప్రభుత్వం పైన ఉందంటే అది రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కుల వల్ల. ప్రతి ఒక్కరికి ఆయన ఆదర్శవంతంగా ఆయన చదువుకున్న చదువులు, బ్యారిస్టర్గా లండన్లో పోయి ఆయన చేసిన ప్రాక్టీస్, వీటన్నింటినీ మనం నిజంగా ఒక ఆదర్శవంతంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి దేనికోసమైతే వీళ్ళు శ్రమించి ఇంత త్యాగం చేశారో దాన్ని నిలబెట్టుకునే విధంగా మనం అందరం కూడా దేశ సేవలో మరొకసారి పునరంకితం అవ్వాలని. భారతరత్న, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తనయుడు అన్నాబత్తుని సత్యనారాయణ, తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ నాయకులు పూలమాల వేసి ఘన్యవాళర్పించారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని సత్యనారాయణ మాట్లాడుతూ స్వతంత్ర భారతావనికి అతి గొప్ప రాజ్యాంగం అందించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనియాడారు. ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్కరు పయనించాలని ఆకాంక్షించారు. తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందించడం సంతోషకరమని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన సేవలు ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మొగల్ అహ్మద్ బేగ్, దుబాయ్ బాబు, యాతాటి అనిల్, నాయకులు కొమ్ము భిక్షాల్ రాయల్, శ్రీకృష్ణ, కాళిదాస్ సత్యనారాయణ, అఖిదాస్ కిరణకుమార్, మన్నో ప్రభాకర్, కటివరపు దేవానంద్, సయ్యద్ గౌస్, మేకల్ రవి, ఏపీపీ కోట రమేష్ నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు పినపాటి అనిల్ కుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ రోడ్లో అంబేద్కర్ గారి విగ్రహానికి పూల నివాళి అర్పిస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఈ రోజున మన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాల ధరిస్తూ ఆయన స్మరించుకుంటున్నాం. అలానే 134వ జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన ప్రతి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరుగుతుంది. అది అన్యాయంగా మన రాజ్యాంగంలోనే మన అంబేద్కర్ గారు ఎలా ఆయన బాటలోనే నడుస్తున్నారు, మన సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అడుగులలోనే నడుస్తున్నారు. దుర్మార్గంగా ఈ ప్రజల స్పందన అనేది చూసి ఇలాంటి దాడి జరుగుతూ ఎంతో బాధాకరమైన విషయం. అలానే ప్రతిపక్ష నాయకులకి వాళ్ళకి గుండెల్లో దడ మొదలయ్యి ఇలాంటి ఎన్నో చేస్తున్నారు. ఇది మంచిది కాదని ఖండిస్తున్నాను తీవ్రంగా. అంబేద్కర్ వారసుడు ఎవరు అని అంటే భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. విజయవాడలోనే నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి తన మనుగడను సాటుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు అంబేద్కర్ గారు ఏ ఆశయాలు అయితే రాజ్యాంగంలో పొందపరిచారో ఆ ఆశయాలన్నింటినీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తున్నారు. అలాంటి వ్యక్తి నిజంగా చాలా గొప్ప వ్యక్తిగా మేము భావించుకుంటున్నాము. ఈరోజు అలాంటి వ్యక్తి మీద ప్రతిపక్ష నాయకులు దాడి చేయించడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది సరైన పద్ధతి కాదని మీకు ప్రతిపక్షాలకి హెచ్చరిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పిలుపునిచ్చారు. తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రశంసించారు. దేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని ఇచ్చిన మహనీయులు ఆయనని పేర్కొన్నారు. చేపట్టిన ప్రతి పదవికి వంద తెచ్చిన ఆయన బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి విశేషమైన కృషి చేశారని అన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధర్, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, కొల్లిపర మండల ప్రెసిడెంట్ సిద్దిల రామకృష్ణ, తెనాలి మండల కోఆర్డినేటర్ మలవరు ప్రసాద్, నాయకులు మాదాల పూర్ణచంద్రరావు, పి శివకుమార్, భీమా రమేష్, చందు అయ్యప్ప, షేక్ బాబు, వై శంకర్రావు, ఆర్ కిషోర్, కె సుబ్బారావు, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఎల్లకాలం ఉండటానికి తర్వాత ప్రాథమిక హక్కులు ఉన్నాయి కొన్ని. ఈ ప్రాథమిక హక్కులు కొన్ని పెట్టడం వల్ల అలాగే ప్రతి వాళ్ళకు కూడా ప్రతి పౌరుడికి కొన్ని హక్కులు ప్రాథమిక ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ప్రాథమిక హక్కులకి, అలాంటి ప్రజాస్వామ్యానికి, అలాంటి రాజ్యాంగంలో పెట్టినటువంటి న్యాయ వ్యవస్థకి, ఎలక్షన్ వ్యవస్థకి స్వాతంత్ర్యం ఇండిపెండెంట్గా పెట్టడం జరుగుతుంది. అలాగే పార్లమెంటరీ వ్యవస్థకి వీటిని ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు అపహాస్యం చేస్తున్నారు. మీరు పూర్తిగా ఇది గమనించండి. ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు బయట ఉపన్యాసాలు చెప్పి వెళ్తాడు, పార్లమెంట్లో మాట్లాడకుండా. తర్వాత ఎక్కడైనా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఎదుర్కోరు. ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే మీరు ఏ ప్రశ్నలైనా సమాధానం చెప్పుకోవాలి. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎప్పుడు ఎదుర్కోడు. ఆయన చెప్పిందే వేదం అని వెళ్ళిపోవటం. ఆయన అసిస్టెంటు డిప్యూటీ అనండి అమిత్ షా గారు, వాళ్ళు ఏదనుకుంటే అదే రాజ్యాంగం. మాట చెప్పటం మాత్రం అంబేద్కర్ గారిని పొగుడుతారు. ఇది ఒక్కసారి మీరు అందరూ కూడా మన ప్రజలు ఆలోచించండి. వీళ్ళు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలుపరిస్తే ఆయనకి గౌరవం ఇచ్చినట్టు. ఆయన రాజ్యాంగాన్ని అమలుపరచకుండా ఆయన గురించి 4 మంచి మాటలు గొప్ప మాటలు పొగిడి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళది. అది ఆయన్ని గౌరవించినట్ట కాదా అని చెప్పేసి మీరు ఒక్కసారి ఆలోచించి, ఇప్పుడు ఈ ఎలక్షన్ టైం వస్తుంది, అందరూ అంబేద్కర్ గారు గొప్ప అని చెప్పి దండేసి మాటలు చెబుతారు. కానీ అంబేద్కర్ గారు ఏ పార్టీలో ఉండి రాజ్యాంగం రచించారు? ఆ రాజ్యాంగం రచించిన దాంట్లో ప్రజాస్వామ్యం ఎలా పెట్టబడింది? ఆ ప్రజాస్వామ్యం ఉండటం వల్లే ఈనాడు మిగతా మన పక్కన పాకిస్తాన్ కానీ మిగతా దేశాలు చాలా నియంత్రణలోకి వెళ్ళినా మన దేశంలో ఇంతకాలం ప్రజాస్వామ్యం వికసిస్తూ ఉందంటే వాళ్ళ మాటలోనే చెప్పాలంటే వికసిత భారత్లాగా ప్రజాస్వామ్యం వికసిస్తూ ఉందంటే అది ముఖ్యంగా ఆనాడు రాసినటువంటి రాజ్యాంగం నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీది. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చికి ఏదర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మార్చి బాక్స్ అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామం తెలుగు బాప్టిస్ట్ చర్చికి ఏదల రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొడాలి శకుంతలమ్మ రామచౌదరి జ్ఞాపకార్థం వారి మనుమళ్లు ఏదర వెంకట పూర్ణచంద్, ఏదర శ్రీనివాసరావు స్థానిక సంఘ అవసరాల నిమిత్తం మార్చి బాక్స్ను బహుకరించారు. ట్రస్ట్ నిర్వహించే పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆ దేవుని ఆశీస్సులు పొందే క్రమంలో ఈ సేవా కార్యక్రమం తాము నిర్వహించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. స్థానిక దైవజనులు రెవరెండ్ డాక్టర్ పి చిట్టిబాబు ఏదర వెంకట పూర్ణచంద్కు ఆశీస్సులు అందజేసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రెసిడెంట్ చొప్పర సుధాకర్, కమిటీ సభ్యులు ట్రస్టీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాలడుగు సురేంద్ర, సభ్యులు బుల్లా రాంబాబు, కె ప్రభుదాసు, వి మోహన్, శామ్యూల్, సుధాకర్, యోహను, మరీదాసు తదితరులు పాల్గొన్నారు. మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాము. ఇశ్రాయేలుడైన ప్రభువా, మీ దాసులు మా ప్రియులు పూర్ణచంద్ర గారిని బట్టి, వారి కుటుంబీకులను బట్టి, దేవాలయ ప్రభువా, వారి తల్లి గారి నాయన ప్రభువా, శకుంతల గారి జ్ఞాపకార్థ నిమిత్తమై దేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాయన ప్రభువా ఈ సంఘానికి వారు బహుకరించినటువంటి ఈ మార్చి బాక్స్ కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. దేవాలయ ప్రభువా, వారి యొక్క నాయన ప్రభువా వివిధ నాయన ట్రస్ట్ పరిచర్యలు అనేకులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని వేడుకొనుచు ఉన్నాం. ఇప్పుడు మన చొప్పర సుధాకర్ నాకు చాలా కాలం నుంచి పరిచయం. అట్లానే నేను ఇక్కడ మా అమ్మమ్మ గారి మా తాతగారి పేరు కొడాలి రామచౌదరి గారు, మా అమ్మమ్మ కొడాలి శకుంతలమ్మ గారు. ఇక్కడ మన పాలకేంద్రం దగ్గర ఎర్రపూర్ణయ్య గారి ఇంటి వెనక మా ఇల్లు ఉండేది. నేను 10th క్లాస్ వరకు పెదరావూరులోనే ఉండి ఇక్కడే చదువుకున్నాను. అందుకని పెదరావూరు అంటే నాకు చాలా అభిమానం. కాబట్టి మన స్కూల్లో కూడా చాలా వరకు డెవలప్మెంట్ కార్యక్రమాలు మా స్నేహితుల్ని కలుపుకొని చాలా వరకు చేశాం. మన సుధాకర్ వచ్చి ఇట్లా ఈ చర్చికి ఇట్లా నేను ట్రస్ట్కి ఎన్నికయ్యానన్నా, మాది మార్చురీ వర్క్స్ ఒకటి పాడైపోయింది, ఒకటి కావాలి అన్నాడు. తప్పకుండా చేద్దాం అన్నాను. అట్లా తర్వాత మన సురేంద్ర గారికి కూడా చెప్తే, అన్న తప్పకుండా ఇవ్వాలన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. వారి మాటల దీని మీద ఈరోజు
మా అమ్మమ్మ కొడాలి సుగంధరమ్మ రామసోదరి గారి పేరు మీదుగా, అట్లాగే మా ఫాదర్ గారి ఏదరామారావు చారిటబుల్ ట్రస్ట్ అని దాని మీద గత 8 సంవత్సరాల నుంచి నేను సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాను. దాని ట్రస్ట్ తరఫున ఈరోజు ఈ బాక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మా అమ్మమ్మ గారు మా తాతగారి పేరు మీద ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. 10 మంది మనుషులను కొలుతున్నాం కాబట్టి మన దగ్గర దాంట్లో 10 మంది సహాయం చేస్తే మన సంగతి దేవుడు చూసుకుంటాడు. ఆ నమ్మకం మీద అన్న ఈ పని చేస్తున్నాడు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ చదువు. ఇతర పూర్ణచంద్ర గారు అని చెప్పి ఐతారావు వాస్తవ్యులు. వీళ్ళ అమ్మగారు వచ్చి మా పెదరావు వారు. మా జడ్పీ హై స్కూల్ అని నేను కూడా చదువుకున్నాను. మా జడ్పీ హై స్కూల్కి పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఆలోచన వచ్చి అడిగాను, అమ్మ మీరు ఈసారికి ఒక ట్రస్ట్ కూడా ఉంది వీళ్ళ నాన్నగారిది, ఈతర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఆయన సేవా కార్యక్రమాలు చాలా చేస్తామంటారు. సరే నేను అడగగానే బల్లారెడ్డి సోదరా నేను నీకు ఏం కావాలో చేసి పెడతాను. అడిగిన వెంటనే ఒప్పేస్తున్నారు ఉన్నారు. అది సుమారుగా 1 లక్ష రూపాయల దాకా ఉంటుంది. నేను వెనకేం ఆలోచించకుండా నేను ఇస్తాను. నేను ఇంకోటి కూడా అన్నా, మీరు కాదు ఎవరన్నా షేర్ అయినా ఎందుకు నేను చూసుకుంటా నేను ఇచ్చేస్తాను ఒకటే మాట. మొత్తం నేనే బాధ్యత తీసుకుని చేస్తాను. మా ఫ్యామిలీ తరఫున చేస్తానని సరే నాకు చాలా ఆనందం వేసింది. సార్కి మా తరఫున మన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. సహోదరుడు పెద్దలు పూర్ణచంద్ర గారు వారు ఇట్టి మంచి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ మార్చురీ బాక్స్ మన సంఘానికి ప్రజెంట్ చేస్తున్నారు. అది వాడబడడానికి, అది అనేకులకు మేలుకరంగా ఉండడానికి ఈ సమయంలో వారు సంఘ క్షేమాభివృద్ధిని కోరి మన సంఘానికి వారు బహుకరించిన విధానాన్ని బట్టి దేవుడు వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి మనోసంతానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఇంకా రానున్న దినాల్లో అనేకులకు మేలుకరంగా వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగిస్తూ దేవుని ఆశీర్వచనాలు వారు పొందుకోవాలని ప్రత్యేకంగా దేవునికి ప్రార్థిస్తూ వారిని సంఘ పక్షంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. విజయవాడలో మేము సైతం సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన దాడిని ఖండిస్తూ తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెనాలి రైల్వే స్టేషన్ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నల్ల రిబ్బన్లు ధరించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాన్ని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే దుర్చర్యకు పాల్పడటం దారుణమని అన్నారు. పేద ప్రజలకు మంచి చేసే నాయకుడిపై దాడులకు పాల్పడటం ఏమాత్రం సబబు కాదని అన్నారు. వెన్నుపోటు రాజకీయాలు చేసే ప్రతిపక్షాలు ఇలాంటి దాడులకు పాల్పడటం మానుకోవాలని హేతు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ్ శ్రీనివాసరావు, కటారి హరీష్ మాట్లాడుతూ రాజకీయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేకే ప్రతిపక్షాలు దాడులకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రకు ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి తట్టుకోలేకే ప్రతిపక్షాలు దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబొత్తిని శివకుమార్ తనయులు అన్నాబొత్తిని సత్యనారాయణ, కౌన్సిలర్లు మొగల్ అహ్మద్ బేగ్, దుబాయ్ బాబు, నాయకులు కొమ్ము భిక్షాల్ రాయల్, శ్రీకృష్ణ, కాళిదాస్ సత్యనారాయణ, అఖిదాస్ కిరణ్ కుమార్, మన్నవ్ ప్రభాకర్, కటివరపు దేవానంద్, సయ్యద్ గౌష్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే మీకు మనుగడ లేదు, ఆయన లేకపోతే తప్ప మాకు మనుగడ లేదనేటువంటి విధానంతో బతికేటువంటి బతుకులు కూడా ఒక బతుకులేనా? అలాంటి వాడు కూడా అలాంటి రాజకీయం కూడా మీకు చేతకానప్పుడు, ప్రజల్లో మెప్పు పొందలేనప్పుడు మేము రాజకీయాలు మానేస్తున్నామని చెప్పి మూసుకొని ఇంటికి వెళ్తాం బెటరు. అంతే తప్ప అనవసరమైనటువంటి పనులు, చావు అనేది నిర్ణయం మీ ఇష్టం కాదు, మా ఇష్టం కాదు, ఎవడిష్టం కాదు, అది దైవ నిర్ణయం. మీరు ఆ రోజు కోడి కత్తి ప్రయోగించినా ఈరోజు ఇంకొక రకమైనటువంటి ప్రయత్నం చేసిన భగవంతుడు దృష్టిలో పాపాత్ములకి పాపంగానే ఉంటుంది, పుణ్యాత్ములు పుణ్యాత్మంగానే ఉంటారు. మీరు చేసినటువంటి దాడి, మీరు పెట్టినటువంటి గురి ఏమైనా జరిగిందా? కేవలం దైవ నిర్ణయంతోనే ప్రజలకు మేలు జరగాలనేటువంటి దృక్పథంతో పనిచేసేటువంటి మానవత్వం కలిగినటువంటి మహనీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అంతం చేయటం అంటే మీకు మీ గోతులు మీరు తవ్వుకొని మీరు గోతులు కూర్చొని పూడ్చుకోవడం తప్ప ఇక్కడ ఎలాంటి దుశ్చర్యలకి ఏమీ జరగదు. రేపు ప్రజా తీర్పే మీకు చెంపదెబ్బ, మీ
పాడి కట్టడానికి కూడా అదే ఇది. జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చూస్తున్నారు. జనాలు కానీ ఇదన్నీ తట్టుకోలేక ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనకు భవిష్యత్తు ఉండదు, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలనే ఒక విశ్వపూరిత ఆలోచనతో రాత్రి జరిగిన దాడి. ఎందుకంటే చూడండి, ఒక్కొక్క నాయకులు పొద్దున మాట్లాడుతున్నారు, మానవత్వం అనేది ఉండాలా. అరే, ఒక మనిషికి ఆ విధంగా దెబ్బ తగిలుంటే కనీసం మానవత్వాలు మరిచి ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఒక డ్రామా నాటకం అంటున్నారు. అంటే ఆ రాయి పొరపాటున ఏదన్నా ఒక కంటికో తగిలితో లేదా నవరకంతగా తగిలితే మనిషి ప్రాణం పోయేది. అక్కడ కూడా కనీసం మానవత్వం లేకుండా ఈ విధంగా ఈరోజు కొన్ని రాజకీయ నాయకులు, రాజకీయవేత్తలు మాట్లాడుతున్న విధానం చాలా బాధ కలిగించే విధంగా ఉంది. ఎందుకంటే భవిష్యత్ తరాలు నేటి తరాన్ని చూసి ఆదర్శంగా తీసుకోవాలి. ఇట్లాంటి చర్యలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అరుదుగా ఉంటాయి. ఇలా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి భిన్నంగా ఉండాలనేది మన వైసీపీ పార్టీ అనేది ఏర్పాటు చేస్తారు. ఇలాంటి కుళ్ళు రాజకీయాలు, వెన్నుపోటు పొడుస్తాలు ఇలాంటి అనేది ఆయనకి చరిత్ర లేదు, రాదు కూడా. ఉన్న నాయకులు ఎవరైనా సరే మంచి దారిలో నడవాలని మన సీఎం జగన్మోహన్ రెడ్డి మాకు కానీ నాయకులు కానీ ఎవరికైనా మాకు అనుకూలంగా ఉండాలని మంచిగా నేర్పారు, కానీ చెడు అనేది మాకు తెలియదు. మీ నాయకులు అలా వెన్నుపోట్లు పొడుస్తూ ఇలా ఉంటారు కాబట్టి ఈ రోజున టీడీపీ నాయకులు ఇలాంటి దాడి చేశారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలానే రాబోయే రోజుల్లో చెప్పుతో కొట్టేటట్టుగా ప్రజలే బుద్ధి చెప్తారు ఓట్లేసి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వేమూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు విమర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం వేమూరు మండలం జంపని గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి నక్కా ఆనందబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా అరాచక పాలన రాజ్యం వెళ్తుందని అన్నారు. రానున్న రోజుల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ అనీఫ్, ఒటిప్రోలు యోబు, కొడాలి వెంకట్రావు, ఉప సర్పంచ్ పల్లా వాసుదేవరాయుడు, ముద్రబోయిన రెడ్డమ్మ, వేలుపుల జయప్రకాష్, గవి లక్ష్మీదుర్గ, వరదయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బట్టిప్రోలు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరిన బట్టిప్రోలు గ్రామానికి చెందిన వివిధ సామాజిక వర్గాలకు చెందిన 160 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తూనుగుంట సాయిబాబా, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగం నెట్ట నిలువున అధపాతాళానికి తొక్కబడింది. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవట్లా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు సొంత రాజ్యాంగం రాసుకొని వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసి తన స్వార్థానికి వాడుకుంటా ఉన్నాడు. ఇవాళ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇంకో 30 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా ఏ వర్గాలైతే ఓట్లు వేసి అత్యధికంగా ఓట్లు వేసి అధికారంలో తీసుకొచ్చారో ఆ వర్గాలన్నీ కూడా ఇవాళ దగాగాబడి దాని నుంచి బయటికి వచ్చి వైఎస్ఆర్సీపీని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం పరిరక్షించబడాలన్నా మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమిగా ఇలా ముందుకొస్తా ఉన్నారు రాజకీయాల్లో. ఇలా జరగబోతున్నటువంటి ఎన్నికలు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఎంతో కీలకమైన, ఖచ్చితంగా ముఖ్యంగా దళితులకి సంబంధించి ఇవాళ ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జంపని గ్రామంలో మా సోదరులు అత్యధికంగా దళిత సోదరిమణులు ఉండే గ్రామం. మరి మీరు ఆలోచన చేయండి, ఏ విధంగా మనకున్నటువంటి పథకాలన్నీ 27 పథకాలు నిట్టనిలువున రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా ఆ రాజ్యాంగానికి రక్షణగా నిలబడి చట్టాలు అమలు చేసే దానిలో ప్రధాన భూమిక పోషించారు. ఇవాళ వాళ్ళని ఒకసారి స్ఫురణగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, స్ఫూర్తికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, వారి స్ఫూర్తితో ముందుకు నడవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళులు అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తెనాలి కొత్తపేటలోని కోర్టుల ప్రాంగణం నందు తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని కోర్టుల ప్రాంగణంలో తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పూలమాల వేసి ఘన్యవాళులర్పించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ మాట్లాడుతూ దేశ తొలి న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన సేవలు నిరుపమామని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని అన్నారు. న్యాయవాదిగా సేవలు అందించిన అంబేద్కర్ న్యాయవాద వృత్తికే ఒక దిక్సూచిగా మారారని అన్నారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి ప్రధాన కారణం భారత రాజ్యాంగం అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ పౌరులు స్వేచ్ఛాయుత వాతావరణంలో ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, జాయింట్ సెక్రటరీ అప్పల కిషోర్, ఏపీపీలు మోహన్ రెడ్డి, ఎలిజబెత్ రాణి, కోట రమేష్ బాబు నాయుడు, ఏజీపీ మాణిక్యాలరావు, పలువురు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో పయనించాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలని, ఎంతో క్రమశిక్షణగా మెలగాలని చెప్పేసి మొట్టమొదటి న్యాయవాదిగా కూడా ఆయన ఉన్నారు. కాబట్టి మా న్యాయవాదులకు కూడా ఆయన ఒక దిక్సూచి. కాబట్టి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో మేము పయనించి మేము అందరం కూడా నడుస్తామని చెప్పేసి మా యొక్క ప్రజలకు కూడా మేము అందరం కూడా తెలియజేసిందంటే రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా నడుచుకోవాలి. రచించినటువంటి రాజ్యాంగం దాని యొక్క అమలు విధానంలోనే మనం ఇంత స్వేచ్ఛగా మనం బ్రతకగలుగుతున్నాం. రాజ్యాంగ విలువలకు పరిరక్షిస్తూ దానికి సంబంధించినటువంటి ప్రతి దాన్ని కూడా ప్రతి పౌరుడు నిబద్ధతగా పాటించి ప్రతి నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ భావజాలాన్ని వాళ్ళని వ్యాప్తి చెందించి దేశాన్ని కూడా అభివృద్ధి చెందడానికి ఈ రాజ్యాంగం ఎంతో అభివృద్ధి చెందింది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాటించాల్సిందిగా, అట్లాగే రాజ్యాంగ విలువల్ని పాటించి అంబేద్కర్ గారి యొక్క ఆయన రచించినటువంటి రాజ్యాంగానికి విలువల్ని తీసుకురావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒక స్కూల్ స్థాయి నుంచి, హై స్కూల్ స్థాయి నుంచి ఆయన చదువుకునే విద్యార్థి దశ నుంచి కూడా అనేక అవమానాలు, అనేక ఆటుపోట్లు, సమాజంలో ఎందుకు ఇలా అవుదాం, మేము కూడా మనుషులమే కదా, మమ్మల్ని ఎందుకు ఇలా తక్కువగా చూస్తూ ఉన్నారని ఒక ఆవేదన ఆయన్ని చిన్నతనం నుంచి ఒక నిప్పు కణికలాగా తయారు చేసింది. మరి స్వతంత్ర ఉద్యమం ఒకవైపు అయితే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు భారతదేశం మొత్తం కూడా అనేక పర్యటనలు చేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తునెగసి మరి రాజ్యాంగం మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ప్రత్యేకంగా రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు అన్ని వర్గాలకు కూడా సమానంగా చూసేటువంటి భావన ఉండాలనే రీతిలో రాజ్యాంగాన్ని మరి నిర్మించారు. ఆయన భారతదేశానికి ఒక వజ్రం లాంటి వాడు. కోహినూర్ వజ్రం భారతదేశానికి ఎలా ఉందో ప్రపంచం మొత్తానికి కూడా మన భారత జాతిని మరి అఖండంగా కూడా ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కీర్తిస్తూ ఉన్నారంటే ఆయన అంతటి మహోన్నత వ్యక్తి. జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కటివరపు దేవానంద ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఫెడరేషన్ కార్యాలయం నందు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి గంగానంపేటలోని జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కటివరపు దేవానంద ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నేతలు పూలమాల వేసి ఘన్యవాళులర్పించారు. అనంతరం ఫెడరేషన్ వ్యవస్థాపకులు కటివరపు దేవానంద్ మాట్లాడుతూ యావత్ భారత్ జాతికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎనలేదని కొనియాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో నేటి యువత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకి దేవసహాయం, మన్నో ప్రభాకర్, గొరిగిపూడి బాలరాజు, కొమ్ము భిక్షాల్ రాయల్, డేవిడ్ భూషణం, పినపాటి అనిల్, పలువురు ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు. దేవయ్యన్న ఎనలేని సేవలు చేస్తున్నారు. అంబేద్కర్ గారు ప్రజలకి ఏవైతే సేవలు ప్రతి ఒక్కరికి అందాలనుకున్నారో దేవయ్యన్న ఈ సంస్థ స్థాపించక ముందు నుంచే చేశారు. ప్రతి సంవత్సరము వృద్ధులకు కానీ పేదలకు కానీ అందరికీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. జై భీమ్ ప్రొడక్షన్ని ఇంకా మంచిగా రాష్ట్ర స్థాయిలో విస్తరించాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న దేవయ్యన్నని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాగా అభినందిస్తున్నాము. అంబేద్కర్ గారి ఆశయాలు ప్రతి ఒక్కరిలో ఉండాలని ఫెడరేషన్ అధ్యక్షుడు కటివరపు దేవయ్యన్న ఇలాంటి సేవలు అంబేద్కర్ గారు కానీ బాబు జగజ్జీవన్ రావు గారి కానీ ఆశయాలతో ముందుకు నడుస్తున్నారు. దేవయ్యన్న ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, అభివృద్ధి చెందాలని, మంచి పదవులని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఘనంగా జయంతి కార్యక్రమాలు జరగటం జరిగింది. దీని సందర్భంగా మా దళిత నాయకులు అట్లానే స్వచ్ఛంద సంస్థల వాళ్ళు అందరు కలిసి పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లానే ప్రతి సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా
ప్రతి పేదవాళ్ళకి పారిశుద్ధ కార్మికులకు కానీ లేకపోతే వేరే వృద్ధులకు కానీ మా జైభీం ఫెడరేషన్ తరఫున ఏదో ఒకటి సహాయం జరుగుతుంది. అట్లానే ఈరోజు కూడా మేము ఏదో ఒకటి సహాయం చేయడానికి నిశ్చయించుకున్నాం. అంబేద్కర్ గారి పేరు మీద సంస్థను స్థాపించినందుకు దాన్ని సార్థకం చేసుకోవాలని మా ఆశయంతో ముందుకెళ్తున్నాం. జై భీమ్, జై చేస్తాం. తెనాలి మారిస్పేటలోని జై భారత్ పార్టీ కార్యాలయం నందు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మారిస్పేటలోని జై భారత్ పార్టీ కార్యాలయంలో ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నేతలు పూలమాల వేసి ఘన్యవాళులర్పించారు. అనంతరం పార్టీ తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి భాషా మాట్లాడుతూ సమాజ స్థాపన కృషి చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ను పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో అందరూ ముందుకు వెళ్లాలని అన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు మహబూబ్ బాషా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జై భారత్ పార్టీ ముందుకు వెళుతుందని అన్నారు. రాను ఎన్నికల్లో జై భారత్ పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే బాబాసాహెబ్ గారి ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే ఆయన ఫోటోకి దండేసి దండం పెట్టడం కాదు, అతను ఏదైతే మనకు ఆదేశించారో ఆశయాలు అవి తప్పకుండా మనం పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సమన్యాయం జరగట్లేదు. ఎలా? పేదవాడికి ఒక న్యాయం, ధనికుడికి ఒక న్యాయం. పేదవాళ్ళ పిల్లకి అంటే మన ఆయిషా మీరా లాంటి ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే నేరస్తుడు ఎవడో కూడా 15 సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడు దాకా నేరస్తుడు ఎవడో కూడా కనిపెట్టలేని స్థితిలో మనం ఉన్నాం. అంటే మనకు న్యాయం అంత బలంగా పనిచేస్తుంది. అదే వేరే వాళ్ళకి చిన్న ఘాటు పడితే అతన్ని 5 సంవత్సరాలు లోపలేసి బెయిల్ కూడా రానినంత బలంగా వాళ్ళకి పనిచేస్తుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పేదవాడికి న్యాయం జరుగుతుందా, గొప్పవాడికి న్యాయం జరుగుతుందా అని. ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే తెనాలి ప్రాంతంలో మరీ ముఖ్యంగా పేదవాళ్ళకి ఏ రాజ్యాధికారాలు లేవు. చిన్న పదవులు ఇచ్చేసేసి బుజ్జగించేసేసి ఆర్థికంగా మనందరం నష్టపోతున్నాం. హాస్పిటల్ చూసుకోండి, అన్ని హాస్పిటల్స్ ఒక సామాజిక వర్గానికి చెందినగానే ఉంటాయి. దాంట్లో రోగులు మాత్రం మనందరం ఉంటాం. కాబట్టి సోదరులారా, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే మనందరం కూడా విజ్ఞతతోటి ఓటేద్దాం. డబ్బుకి అమ్ముడుపోకుండా నీతి నిజాయితీకి ఓటేసి రాజుల్లాగా బతుకుదాం, బానిస బతుకుల్ని విడనాడదాం. అదే అంబేద్కర్ గారు చెప్పారు. इनके साझेदारी के अंदर सारे शहर के मुसलमान आजकल सोचने की एक सोच है. हम लोग आज एक सोचने की बात ऐसी है कि इतने सालों से शहर तनाली के अंदर कितने सारे मसलियत है, कितने मुद्दे अहम मुद्दे हैं, इनके ऊपर एक शख्सियत नहीं है कि आवाज़ उठाकर बात करने के लिए. मुसलमानों सोचिए, आप दलित माइनॉरिटीज़ जितने भी आज बैकवर्ड कम्युनिटी के लोग आज तनाली के अंदर है, उन लोगों को सोचने की ज़रूरत की बात है. आज आपके लिए लड़ने के लिए, आपके हकों के लिए लड़ने के लिए आपके दरमियान में एक ऐसा उम्मीदवार खड़ चुका है. इन उम्मीदवार को आप वोट इस्तेमाल करते हैं, टॉर्च लाइट सिंबल के ऊपर वोट डालते हुए आप इन लोगों को मजबूत करने की ज़िम्मा और आप लोगों की है. शहर तनाली लोगों से एक छोटी सी गुजारिश है, ये आप लोगों का जिम्मेदारी है कि అంబేద్కర్ యూనివర్సల్ యూత్ అధ్యక్షులు న్యాయవాది పిల్లి ప్రేమరాజ్ ఆధ్వర్యంలో తెనాలి చిన్రావూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి చిన్రావూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ అధ్యక్షులు న్యాయవాది పిల్లి ప్రేమరాజ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పలు రంగాల ప్రముఖులు పూలమాల వేసి ఘన్యవాళులర్పించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీపీ ఎలిజబెత్ రాణి జెండా ఆవిష్కరణ గావించి అంబేద్కర్ జయంతి కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కుర్రా సుజాత మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని చిన్రావూరులో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. దేశ పౌరులంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించడానికి అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగమే కారణమని అన్నారు. సీనియర్ న్యాయవాది పిల్లి విద్యాసాగర్ మాట్లాడుతూ దేశ పౌరులందరికీ రాజ్యాంగం ద్వారా విధులు హక్కులను అందజేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రశంసించారు. కుల మతాలకు అతీతంగా భారత రాజ్యాంగ హక్కులు కల్పించిన మహనీయులు అంబేద్కర్ అని పేర్కొన్నారు. మతత్వాన్ని ప్రోత్సహించే పార్టీలకు రాజ్యాంగం అందించిన ఓటు హక్కు ద్వారా బుద్ధి చెప్పాలని అన్నారు. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతల ప్రభాకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ విలువను కాపాడుకుంటూ పౌరులందరూ అంబేద్కర్ అడుగుజాడలో పయనించాలని ఆకర్షించారు. కార్యక్రమంలో ఏపీపీలు మోహన్ రెడ్డి, కోట రమేష్ బాబు నాయుడు, స్థానిక నాయకులు పిల్లి వీరయ్య, సుధార్, శాంతికుమార్, డేవిడ్, బసవయ్య, రాఘవులు, జశ్వంత్, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ కాపాడేటువంటి వాళ్ళని ఎన్నుకోవడానికి ఆయన చాలా ఉన్నతమైనటువంటి ఓటు హక్కుని మీకు ప్రసాదించాడు. దీని ద్వారా అంబేద్కర్ గారి జయంతి 133వ జయంతి సందర్భంగా నేను
మరి దేశ ప్రజలకి ఈ తెనాలి వాసులందరికీ తెలియజేసేది ఏంటంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి జాతుల మధ్య చిచ్చుపెట్టి కులమతాలను రెచ్చగొట్టి ప్రజల్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తుల్ని మీరు ఓడించాలని చెప్పి మేము అందరూ కోరుకుంటా ఉన్నాను. అట్లనే రాజ్యాంగాన్ని కనుక మీరు పరిరక్షించాలంటే ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి ఎవరికన్నా వేసుకొని కానీ మీరు ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులైనటువంటి కులమతాలను రెచ్చగొట్టుతున్నటువంటి మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీని ఓడించడానికి భారతదేశంలో రాజ్యాంగ శక్తులందరూ కూడా ప్రజాస్వామ్యం అందరూ కూడా ఈసారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఓటు వేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ అదే అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని ఈరోజు చినరావూరు 13వ వార్డులోని యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో ఇవాళ మరి కేక్ కటింగ్ చేయటము, మరి వస్త్రాలు పంచటము మరి ఈరోజు పిల్లి ప్రేమరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇంత స్వేచ్ఛగా మరి ఇలా తిరుగుతున్నారంటే అది మరి రాజ్యాంగం రాయటం వల్ల ఈరోజు మరి ఇంత స్వేచ్ఛ జీవులుగా తిరుగుతున్నారు. ఈ యొక్క మన యొక్క హక్కులను మన విధులను మనం కాపాడుకుంటూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ మనం పయనించాలని, ముఖ్యంగా విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తు కాపాడుకోవాలని, ప్రస్తుతం మన గ్రామాల్లోకి గంజాయి విచ్చలవిడిగా వచ్చేసి యువత నిర్వీర్యం అయిపోతుంది. దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. ఎందుకంటే గ్రామాల్లో యువత నిర్వీర్యం అయిపోతే ఈ జాతి అడుగంటిపోయిద్దనే ఉద్దేశంతో కూడా ఈ కొంతమంది రాజకీయ నాయకులు యువతకు ఈ యొక్క మత్తు పదార్థాలను అలవాటు చేసి గ్రామాల్లో విచ్చలవిడిగా చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మన గ్రామాల్లో ఉన్న యువత ఈ యొక్క చెడు వ్యసనాలకి మత్తు పదార్థాలకి దూరంగా ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా ఆయన ఉన్నతికి పయనించాడో ఆయన అడుగుదాడులో నడిచి యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే యువతే మనకి ఎన్నెముక లాంటిది కాబట్టి ఫస్ట్ పటిష్టంగా ఉండాల్సింది యువత. తెనాలి మారిస్పేటలోని బీజేఆర్ తెనాలి కమిటీ కార్యాలయం నందు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మారిస్పేటలోని బీజేఆర్ తెనాలి కమిటీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నేతలు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం బీజేఆర్ తెనాలి కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్, గౌరవ అధ్యక్షుడు అత్తోల శరత్లు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎనలేందని అన్నారు. సమాజ స్థాపనకు పాటుపడిన అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని పయనించాలని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేఆర్ తెనాలి కమిటీ సెక్రటరీ నరుకుర్తి సద్గుణరావు, సిద్దెల కమలాకర్, కొమ్ము రాయల్, ఎంఆర్పీఎస్ నాయకులు కొండబుది బోసుబాబు, ఎడ్డపల్లి అనిల్, అత్తోడ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గారి భావజాలాలను నేటి ప్రజాప్రతినిధులు వాటికి అనుగుణంగా నడుచుకొని వారి సేవలను విస్తృతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి దళితులను చైతన్యపరిచి విద్యాపరంగా విద్యాలయాలు కళాశాలలు స్థాపించి పోరాడండి, సంఘటితంగా ఉండండి, చదువుకోండి, ఈ రకంగా మీరుంటే ఏ విధమైన శక్తి మీ దగ్గరికి వచ్చినా కానీ ఓడించే శక్తి మీకు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా విద్యలోనూ ఐక్యంగా ఉండటంలోనూ మీరు ముందు నడవండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితులకు పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగా వారి భావజాలాలకు పనిచేస్తుందని తెనాలి బీజేఆర్ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. మరి ఆనాడు దేశ ప్రధాని ఉండి కూడా దేవాలయంలో అడుగు పెడతానికి వీలైన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పురస్కరించుకొని పార్లమెంట్లో అడుగు పెడతానికి మన దేశ ప్రధాని అయినటువంటి డాక్టర్ ఇందిరాగాంధీ గారికి కూడా అవకాశం కల్పించినటువంటి మహామేధావి. అలాంటి మేధావిని ఈరోజు కొలుసుకోవటం జాతికి గర్వించదగ్గటువంటి విషయము. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, వివిధ దేశాల్లో కానివ్వండి రాజ్యాంగాలు నడుస్తున్నాయంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి నడుస్తున్నవి. ఎందుకంటే వివిధ సంస్కృతి కలిగినటువంటిది, భిన్నత్వాలు కలిగినటువంటి భారతదేశంలో విభిన్న జాతులు కలిగినటువంటి దేశాన్ని అన్నిటిని సంఘటితం చేస్తూ అన్ని యొక్క కుల మతాలకు అతీతంగా ఆ రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని జూపల్లి వంశీ ఆధ్వర్యంలో స్థానిక స్వరాజ్ టాకీస్ సెంటర్ నందు ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని జూపల్లి వంశీ ఆధ్వర్యంలో స్థానిక స్వరాజ్ థియేటర్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం ముఖ్య అతిథులు విఎస్కే ప్రసాద్, అఖిదాస్ కిరణ్ ధారా రామకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయులను ప్రశంసించారు. విద్యావేత్తగా ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ పౌరులందరికీ స్వేచ్ఛ సమానత్వం అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలకులు పౌరులు ముందుకు నడవాలని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ గౌరవించుకుంటూ పయనించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పిల్లి అజిత్, సూరజ్, విన్నీ, గాలి వెంకట్, పసుపులేటి హర్ష, కరుణకొండలు, క్రాంతి, గోపి, విజయ్, శ్రీధర్, అశోక్, జూపల్లి వేణు, రాము తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి విద్య అనే వెలుగును తీసుకొచ్చి విద్య అనే జ్యోతిని వెలిగించి విద్య ద్వారా ప్రపంచంలో ఎంతోమంది ఆయన ఏర్పరిచినటువంటి విధానాలని మేధస్సుతోటి ఈరోజు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు విద్య ద్వారా ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్సు, ఇంజనీర్సు ఈరోజు అవుతున్నారని చెప్పంటే కేవలం ఆయన చూపించినటువంటి బాట, ఆయన వెలిగించినటువంటి మంత్రులు కానీ ఈరోజు అలాగే రాజ్యాంగం ద్వారా ఓటు హక్కును తీసుకొచ్చి ఎవరినైనా సరే, సామాన్యుడికైనా సరే, ఆ ఉన్నత స్థాయిలో డబ్బు బాగా సంపాదన ఉన్నాడికైనా సరే, విద్యావేత్తకైనా సరే, పారిశ్రామికవేత్త అయినా సరే ఎలక్షన్ ద్వారా ఓటు అనే హక్కును వినియోగించుకునే హక్కు, ఓటు ప్రజల చేతిలో పెట్టి ఆ ఓటు నీకు నచ్చిన వాడికి వేసే హక్కు తీసుకొచ్చిన మొట్టమొదటి మన మహానాయకుడు అంబేద్కర్ గారు. విద్యని తీసుకొచ్చి అలాగే మహిళలకి ఓటు హక్కు తీసుకొచ్చింది అంబేద్కర్ గారు. ఇటువంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజా జీవిత విధానంలో ప్రపంచ స్థాయిలో బడుగు బలహీన వర్గాలకి విద్య అనేది చేతిలో ఉంటే విశ్వాన్నైనా తిరిగి రావచ్చని చెప్పినటువంటి మహానాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మన రాజ్యాంగాన్ని రచించి మనకు అంకితం చేశారో అప్పటి నుంచి కూడా రిపబ్లిక్ ఇండియా అవ్వటం జరిగింది. ఇది అందరం కూడా మనం గమనించాలా. అంబేద్కర్ భావజాలను పుణికిపుచ్చుకోవాలా. ఆ మహానుభావుడు ఏ ఆశయాల కోసం పోరాడాడో, ఎక్కడ అంటరాంతనం ఉండటానికి వీల్లేదు, ఎవరు కూడా ఆకలితో మరణాలు ఉండటానికి వీల్లేదు, ఇల్లు లేకుండా ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి మంచి దృక్పథంతో దీన్ని చేయటం జరిగింది. ఇదే కాదు, ఆయన ఒకే ఒక సందేశం ఇచ్చాడు. మీకు దాదాపు తెలుసు, మీకు కత్తి కన్నా తుపాకీ కన్నా పదునైన ఆయుధాన్ని మీకు ఇస్తున్నాను ఒక ఓటు హక్కు ద్వారా, దాన్ని మీరు దుర్వినియోగం చేసుకోవద్దు. అవునా కాదా? మీరు యువత సోదరులారా, కత్తి కన్నా తుపాకీ కన్నా కూడా పదునైన ఆయుధాన్ని అందరికీ, అంతకుముందు కొంతమందికే ఓటు ఉండేదంట, ఎప్పుడో 47 ముందులో కొంతమందికే ఓటు ఉండేది. ఓన్లీ సమాజంలో గొప్ప గొప్ప వాళ్ళకే ఉండేవి, గొప్ప గొప్ప పెద్ద కులాల వాళ్ళకి. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించబడింది. ఆ ఓటు హక్కు ద్వారా మంచి నాయకత్వాన్ని, మంచి ప్రభుత్వాలను ఎన్నుకుని మన భవిష్యత్తును కూడా బంగారు బాటలు వేసుకునే బాధ్యత మన మీద ఉంది. జూపల్లి వంశీ గారి మిత్రబృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విఎస్కే ప్రసాద్ గారు విచ్చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ చిత్రపటానికి పూలమాల అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొందరి వాడి కాదు అందరి వాడని కూడా ఇప్పుడు విఎస్కే ప్రసాద్ గారు మనకు తెలియపరిచారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి సూక్తులు కానివ్వండి, మొట్టమొదటి నుండి అది ఏ విధంగా రూపొందించబడి అన్నీ కూడా కులంకుషంగా కూడా తెలియపరిచారు బాబు గారు. ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరం కూడా యువత అక్షరం అనే ఆయుధం ద్వారానే మన ప్రజల్లో చైతన్యవంతం తీసుకెళ్ళి వారి కుటుంబాలలో అందరూ కూడా బాగా చదువుకోవాలని, ప్రతి ఒక్కరికి జీవితాల్లో కూడా వెలుగు నింపాలని కూడా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి తెనాలి నియోజక ప్రజలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 133వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షికోత్సవ రక్షణ సువార్త పండుగల్లో తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజానికం అసంఖ్యాకంగా పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని చర్చి కమిటీ అధ్యక్షులు చోపర్ సుధాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం చర్చిలో జరిగిన ఆరాధన అనంతరం ఈ పండుగలో ఏర్పాటు చేసిన గోడప్రతిని కరపత్రికను కమిటీ సభ్యులు, స్త్రీల సమాజం వారితో కలిసి దైవజనులు రెవరెండ్ డాక్టర్ పి చిట్టిబాబు ప్రార్థన చేసి ప్రతిష్ఠించి విడుదల చేశారు. ఈ రక్షణ సువార్త పండుగలు స్థానిక సంఘానికి, గ్రామానికి పరిమితం కాకుండా మండల పరిసర ప్రాంత ప్రజలందరికీ మేలుకరంగా, దీవెనకరంగా జరగాలని ప్రార్థన చేసి ప్రజలకు వేలాది మందిగా పాల్గొని ఆ ప్రభు యొక్క ఆశీస్సులు పొందాలని ఆహ్వానం తెలిపారు. కమిటీ సభ్యులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రావూరి మరియదాసు, సెక్రటరీ కారుమూరి శ్రీనివాసరావు, ట్రెజరర్ బుల్లా రాంబాబు, కమిటీ సభ్యులు కొలకలూరి ప్రభుదాస్, కొత్తపల్లి శామ్యుల్, నంబూరి లాచాను, వల్లభాపురం మోహన్, పచ్చల సుధాకర్, పందిపాటి యోహాన్ తదితరులు పాల్గొన్నారు. పెదరావూరు వారు నిర్వహించేటువంటి రక్షణ సువార్త పండుగలు ఈ మాసంలో 25, 26, 27
అనగా గురు శుక్ర శనివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు పెదరావూరు సంఘం చెరువు ప్రక్కన ఉన్నటువంటి ఆ తోట స్థలంలో జరుగుతూ ఉన్నాయి. మా గ్రామానికి మాత్రమే కాదు కానీ పరిసర ప్రాంత ప్రజలకు కూడా మేలుకరంగాను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగినట్లుగా మేము ఈ రక్షణ సువార్త పండుగల నిమిత్తం మేము సిద్ధపడుతూ ఇంకా అనేక మందికి కూడా ఇటు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. తెనాలి మండల పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ రక్షణ సువార్త పండుగల్లో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు దేవుని మేలులు పొందుకోవాల్సిందిగా ఇంకా అనేక మంది రక్షణ పొందాలని ఉద్దేశంతో సంఘంలో ఉద్యోగం కలగాలనే ఉద్దేశంతో మేము ఈ రక్షణ సువార్త పండుగలు సంఘపక్షంగా మా సంఘ కమిటీ వారు ప్రయాసపడుతూ ఇటు ఏర్పాట్లన్నీ జరిగిస్తున్నారు. ఈ రక్షణ సువార్త పండుగలకు ఎలాంటి భేదము లేదండి, అందరూ ఆహ్వానితులే. అందరూ కూడా ఎలాంటి కుల మత భేదం లేకుండా అందరూ వచ్చి ఇది మతం కాదండి, మార్గాన్ని తెలియజేయడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన తెలియజేసినటువంటి నేనే మార్గం సత్యము జీవం అని చెప్పినట్టుగా ఆ మార్గాన్ని ఆ సత్యాన్ని మేము ప్రకటించడానికి భాగం మాత్రమే ఈ రక్షణ సువార్త పండుగలు. వేమూరు అంబేద్కర్ సంఘం వారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేమూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జొన్నగడ్డ విజయబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వేమూరు అంబేద్కర్ సంఘం వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముందుగా అంబేద్కర్ విగ్రహానికి వేమూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్, బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జొన్నగడ్డ విజయబాబు పూలమాల వేసి ఘననివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేమూరు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అంబేద్కర్కు ఘననివాళులర్పించారు. అదేవిధంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వేమూరు మండల కేంద్రంలో వేమూరు సెంటర్లో గంగోత్రి వాటర్ ప్లాంట్ అధినేత పాముల అనిల్ ఏర్పాటు చేసిన 100 కేజీల భారీ కేకును ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బాపట్ల పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి బుస్సా నాగరాజు కట్ చేసి అంబేద్కర్ యోజన సంఘాల వారికి అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఒక కులానికి మాత్రమే పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి సైతం ఆయన జన్మదినాన్ని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాముల అనిల్, పిల్లి రాజశేఖర్, తలతోడి సురేష్, కంచెల అశోక్, పేకా సన్నిడియోల్ తదితరులు పాల్గొన్నారు. నానా కష్టాలు పడినటువంటి అంబేద్కర్ గారు ఈ రోజున ప్రపంచ మేధావుల్లో ఒకళ్ళుగా గుర్తించబడ్డారంటే మనందరం కూడా గర్వించదగ్గ. భారతదేశంలో పుట్టి వాడు పేదరికంలో ఉండి ఈ రోజున ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డారు. అంబేద్కర్ గారి నడవడికను కానీ విమర్శించిన వ్యక్తి అనేవాడు ఈ సమాజంలో లేడు అంటే మనందరం కూడా గర్వించదగిన విషయం. ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రజాస్వామ్యవాదైనా కూడా అంబేద్కర్ గారి పేరు చెప్పకుండా రాజకీయాలు చేయలేని పరిస్థితుల్లో ఆయన మహోన్నత వ్యక్తిత్వం కలిగి ఉండటం మనందరం కూడా గర్వకారణంగా భావిస్తూ ఆయన ఆశయాలకు వారసులు కావాలని చెప్పి ఆయన యొక్క పథకాల ద్వారా, ఆయన యొక్క రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఆర్థికంగానూ లేకపోతే సామాజికంగానూ మనకు లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని ఆయన ఆశయాలు సిద్ధించే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జన్మదినోత్సవం సందర్భంగా జై భీమ్, జై భీమ్ కుల నాయకుడుగాను ముద్ర వేస్తూ లేనిపోయిన అపకీర్తిని ఆయనకు ఆపాదిస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం రాజ్యాంగం రాశారే తప్ప ఎస్సీకో, ఎస్టీకో, బీసీకో, మైనారిటీకో రాజ్యాంగం రాయలేదు. ఈ రోజున మహిళలు అన్ని రంగాల్లో ఆఖరికి నేవీ, పైలట్ రంగాల్లో కూడా రాణిస్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మండల కేంద్రమైన దుగ్గిరాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా బాబు జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలియజేశారు. తదుపరి బంగ్లా సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. భారతదేశానికి ఆయన చేసిన సేవలు నిరుపమానమని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రూపొందించిన
రూపొందించిన భారత రాజ్యాంగాన్ని అందరూ పాటించడం జరుగుతుందని అన్నారు. ఆయన ఆశయాలను ప్రజలందరూ పాటించాలని, చట్టాలను రూపొందించిన నాయకులు విలువను కాపాడాలని అన్నారు. నక్కా చిరంజీవి మాట్లాడుతూ దుగ్గిరాలో తెలుగుదేశం పార్టీ తరపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలో ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే అన్నారు. దేశంలో ఇటువంటి వారు జన్మించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. దేశంలో మహోన్నతమైన వ్యక్తి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దేవాసు, దేవరపల్లి చంటి, తాడిపోయిన ఏడుకొండలు, ఉన్నం బాబురావు, తాడిపోయిన శివశంకర్, నన్నేపాక ప్రభాకర్, దేవరపల్లి దాసు, ఆరమల శివయ్య, మంచికలపూడి రాజేష్, కొలకలూరి అబ్రహాం, బొక్కినాల రవి, వడ్డే నవీన్, జంపాల నరేంద్ర, పఠాన్, హనుమ, గురువిందపల్లి రాజీ, పేర్లి వంశీ, కంచెల గోపాల్, బొజ్జా బాలు యాదవ్, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని ఈ రోజు వరకు మనం కూర్చో తప్పకుండా పాటించడం జరుగుతుంది. ఆయన ఏదైతే మనకి ఒక రూపకల్పన చేశారో, ఈ దేశాన్ని ఎలా అయితే ముందుకు నడవాలో, ముందుకు పరుగులు తీయాలో దాని రూపకల్పన చేసిన మేధావుల్లో ప్రముఖమైన వారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలని, ఆయన చూపించిన దారిని ఎప్పటికీ ఈ భారతదేశ ప్రజలు కూర్చో తప్పకుండా పాటించాలని, అదేవిధంగా ముఖ్యంగా చట్టాలని రూపొందించే నాయకులు కూడా ఈ రాజ్యాంగ విలువల్ని కాపాడుతూ ఆయన విలువల్ని కాపాడాలని. ఆయన ప్రపంచ దేశాల్లో ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు ఇటువంటి వ్యక్తి మా దేశంలో పుట్టలేదే, ఇలాంటి అంబేద్కర్ ఉంటే మా దేశం చాలా అభివృద్ధి చెందేదే, ప్రపంచంలో నెంబర్ 1 ఉండేవాళ్ళని బాధపడుతున్నారు. అలాంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం, మనకు రాజ్యాంగం రాయడం మనకు చాలా గొప్ప విషయం, మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పటికీ ప్రపంచంలో మహోన్నతమైన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే 10,000 సంవత్సరాల నుంచి రీసాల్వ్ చేసుకుంటూ ఎంక్వైరీ చేస్తే మహోన్నతమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే టాప్ 3లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. అని మనం 10,000 సంవత్సరాల నుంచి చూసుకున్నా కూడా ఆయన గొప్పతనం మనం తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. దేశంలో పెట్టిన చట్టసభల్లో కానీ, మహిళలకు ప్రాముఖ్యత కానీ, ఇప్పుడు మనకు దళిత వ్యక్తి రాష్ట్రపతిగా ఉందంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లేనని తెలియజేస్తున్నా. వర్గాలకే కాదు, అన్ని కులాలకి, అన్ని మతాలకి ఇలా స్వేచ్ఛగా బతుకుతూ సమాజంలో ముందుకెళ్తున్నా అంటే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లే. అందరూ గమనించాలి. ఈ అంబేద్కర్ గారు ఇలా చదివి, బరోడా మహారాజు వాళ్ళ చదివి మన దేశానికి ఇంత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చాడు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇచ్చే నిజమైన నివాళని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ములకా శివసాంబరెడ్డి అన్నారు. ఆదివారం మండల కార్యదర్శి కోటా చంద్రశేఖర్తో కలిసి ములకా శివసాంబరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యువత అందరిపై ఉందని సర్పంచ్ పిల్లి రాధిక పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండూరాజు, కంచెల అమృతరాజు, టి బాబీ, మండే వంశీ, కంచెల శ్రీకాంత్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. కావాలి, విజ్ఞానం కావాలి అని పోరాడి తప్పించిన మానవుడు, మహనీయుడు అంబేద్కర్ గారు. సమాజాన్ని, ఈ లౌకిక తత్వాన్ని మనందరం కూడా కాపాడుకోవాలి. దాంతోపాటు మత సామరస్యం, ఈ మత సామరస్యం కోసం ఆయన కానీ, గాంధీ గారు కానీ తమ ప్రాణాలను కూడా త్యజించారు. అనేక మంది త్యాగాల పునీతం అయింది ఈ రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగం హక్కుల్ని మనం ఒకప్పుడు వాళ్ళకి చెప్పులు లేకుండా నోటికి ముంత కట్టుకొని, గుడ్డికి వాటా కట్టుకొని అగ్రవర్ణాలు వీధుల్లోకి వచ్చిన పరిస్థితి. ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ బట్ట కట్టాలి, ఏ తిండి తినాలి అని శాసించే దుర్మార్గమైన రోజులు వాళ్ళ దాపురించింది. అందుకనే ఈ దుర్మార్గాన్ని, ఈ యొక్క అట్రాన్యతనాన్ని సమాజం నుంచి రూపు మాపాలంటే అంబేద్కర్ గారు ఏదైతే మనకి బోధించారో ఆయన మనకి చెప్పాడు, సమీకరిస్తూ, బోధిస్తూ, ప్రశ్నిస్తూ మనం అవన్నీ ఏం చేస్తాం. అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ యూత్ కానీ, యువత కానీ వెనకబడిపోతుంది. కాబట్టి నా సలహా ఏంటంటే అంబేద్కర్ ఆశయాలంటే అంబేద్కర్ ఆశయాలనే రాజ్యాంగంలో పొందుపరిచాడు. కాబట్టి రాజ్యాంగం మీద తప్పనిసరిగా 10 మందితోనో 5గురితోనో ఎవరితోనైనా సరే రాసులుగా పెట్టి రాజ్యాంగాన్ని బోధించాలని నేను కోరుకుంటున్నాను. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణులు హాజరయ్యారు. తొలుత గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా దుగ్గిరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అంబేద్కర్ చిత్రపటానికి, పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. అంబేద్కర్తో పాటు బాబా జగజ్జీవన్ రావు, జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు తెలియజేశామని అన్నారు. అంబేద్కర్ చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు అనుభవించి ప్రపంచం కరువించే విధంగా కీర్తి ప్రతిష్టలను సంపాదించారని అన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగిందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమని అన్నారు. బోధించు, సమీకరించు, పోరాడని అంశంపై బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో ఆయన పోరాటం చేశారని అన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళల కోసం విలువైన బిల్లును తీసుకొచ్చారని అన్నారు. దాన్ని ఉల్లంఘించినప్పుడు తాను న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తూ ఆ పదవికి రాజీనామా చేశారని అన్నారు. అటువంటి వ్యక్తిని గుర్తుంచుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎందరో ముఖ్యమంత్రి పదవులు అనుభవించారని ఎవరికి ఇటువంటి ఆలోచన రాలేదని అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడలో పయనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, జిల్లా బీసీల అధ్యక్షుడు దానబోయిన వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు వడ్డేశ్వర రజనీకాంత్, మండల కన్వీనర్ శృంగారపాటి రత్నం, పార్టీ నాయకులు దాసరి వీరయ్య, షేక్ సుభాని, గంపల గంగాధర్, పిల్లి ధర్మరత్నం, జమ్ముల లోకేష్, షేక్ నాగూర్, ఎండి బాజీ, ఆత్మకూరు నాగేశ్వరరావు, జానీ, జానమ్మ, రవి, గోపి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఆయన చిన్న వయసులో ఎదుర్కొన్న కనీసం ఆయనకి తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. మరి ఒక దళిత కుటుంబంలో పుట్టి మెట్రికులేషన్ పూర్తి చేసిన మొదటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఈరోజు మహిళలుగా మేము ఈ పదవులు అనుభవిస్తున్నాము అంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును కలిగి ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం వల్లే. బోధించు, సమీకరించు, పోరాడు అనే సిద్ధాంతాలపై ఆయన అనేక మంది బడుగు బలహీన వర్గాల కోసం, అభివృద్ధి కోసం ఎంతగానో పోరాడారు. మరి భారతదేశంలో స్వాతంత్రం చేసిన సేవలకు మరి ఆయన మొదటి స్వాతంత్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. మరి ప్రతి ఒక్క పౌరులు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా మరి ఆ మహానుభావులు బాటలో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అంబేద్కర్ గారికి నిజంగా ఒక ఘనమైన నివాళులర్పించారు. మరి విజయవాడలో మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మరి విజయవాడలో అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి సుమారు దానికి 404 కోట్ల రూపాయలతో ఆ విగ్రహాన్ని పూర్తి చేసి మరి ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా, ప్రతి ఒక్క పదవి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అని మేము సగర్వంగా చెప్పుచున్నాము. ఇలాంటి వ్యక్తి గురించి నేటికి కూడా భారతదేశంలో ఎవరు కూడా ఇంతవరకు పుట్టలేదు అంటే అది ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి మన ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి విజయవాడలో నడిబొడ్డున మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని నిర్మించడం జరిగింది. మరి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రులు ఎంతోమంది ముఖ్యమంత్రి పదవులు చేశారు కానీ ఇటువంటి గొప్ప ఆలోచన ఏ ప్రజానాయకుడికి కూడా రాలేదు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చింది. అందరినీ ఆదర్శంగా తీసుకొని మరి ఈ రోజున మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనం ఈ రోజున అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌరభౌమత్వం ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆ మహనీయుడికి ఎన్నిసార్లు నివాళులు అర్పించినా కానీ అతని రుణం తీర్చుకోలేం. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా 133వ జయంతి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 133వ జయంతి కార్యక్రమం చిలువురులో జరుపుకుంటున్నాము. అట్లాగే భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ భారతదేశానికే కాకుండా ప్రపంచానికే సాటి చెప్పిన ఈ రాజ్యాంగం, ఆయన రాసిన ఈ రాజ్యాంగం అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ స్ఫూర్తిగా మన గారి స్ఫూర్తితో ఈ విధంగా అందరికీ సమాన హక్కులతో వెళ్తున్నారని తెనాలి నియోజకవర్గ బహుజన సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్వాదీ పార్టీ తెనాలి నియోజకవర్గ అభ్యర్థి కారుమన్ సునీల్ మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి అనేక హక్కులు ప్రసాదించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అంబేద్కర్ స్ఫూర్తితో నేటి యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా నియోజకవర్గం పలు గ్రామాల్లో ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప ప్రజాస్వామ్యవాదని, దేశ వ్యవస్థలకు ఒక దిక్సూచి లాంటి వ్యక్తి అని అన్నారు. ఆయన సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా, రాజ్యాంగ రూపకర్తగా సమాజానికి ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఎప్పటికీ మరణం లేని మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఆయన తలుచుకుంటూ ఆయన స్ఫూర్తితో నేటి తరం ముందుకు వెళ్లాలని అన్నారు. అభివృద్ధికి, అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుందని, అదే అంబేద్కర్ భావజాలమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బత్తుల బుజిబాబు, చినమణి కుమార్, జొన్నపూడి ప్రసాద్, మహేంద్ర, అప్పికట్ల బాజీ, పలు యువకులు ప్రజలు పాల్గొన్నారు. మండల కేంద్రమైన అమృతూరులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన అమృతూరులో ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి వాగోలు పోతురాజు, గద్దె విజయరాజులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ పేద అట్టడుగు వర్గాల వారి అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారని, అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని కోరారు. ఆయన స్ఫూర్తితో తమ మిత్ర బృందం తరపున పేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమృతూరు ఎలవర్రు గ్రామ మాజీ సర్పంచులు దేవరకొండ వీరయ్య, ఇంటూరు విజయభాస్కర్, నన్నెపాక సుధీర్, చావలి కిషోర్, కర్ర రాజారత్నం, గడ్డం సీతారామయ్య, బొడ్డు శ్రీనివాసరావు, దున్నా నారాయణ, షేక్ రంజాన్, ఆలపాటి వెంకయ్య, గోవతోటి చంచయ్య, గాలి నరీష్, వేములపల్లి శ్రీధర్, నార్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ మిత్రులు అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా మరి నివాళులు అర్పించడానికి ప్రత్యేకంగా వచ్చిన వారందరూ కృతజ్ఞతలు. అయితే అంబేద్కర్ గారు పేద మరి అట్టడుగు వర్గాల వారికి రాజ్యాంగం రాజ్యాంగం రాయటంలో ప్రథమంగా ఉన్నాడు. మరి దానికి ఆదర్శంగానే మా మిత్ర బృందం కూడా మరి బాగా చదివించు అనే దాంట్లో భాగంగా మేము విద్యార్థులకి ఎక్కువగా మరి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అట్లాగే పేదలకు కూడా చేతనైన సహాయం వారి యొక్క మరి విధానాలకు అనుకూలంగా మరి అనేక పేదలకు కూడా మా చేతనైన సహాయం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అంబేద్కర్ గారి భావాజాలాన్ని తీసుకుని తద్వారా పేద ప్రజలందరూ కూడా చేసి ఈ సమాజం అంతా కూడా బాగుపడేట్టుగా ఉండాలని ఆ రోజు ఆయన చేసిన దానికి మనం అందరం కూడా మరి కృతజ్ఞతగా మరి నివాళులు అర్పించుకోవడమే కాదు, దాన్ని అమలు చేయడానికి కూడా మరి మన వంతు కూడా సహకారం ఉండాలనే ఉద్దేశంలో మేము ఈ కార్యక్రమాలు చేసాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి విషయంలో చదివించు సమీకరించు అనే అంశం మీద ఆయన బాగా పోరాడి మన అట్టడుగు వర్గాల హక్కుల కోసం పేద విద్యార్థులు అందరూ చదువుకొని చదువు ద్వారానే రాజ్యాధికారం సాధించుకోవచ్చని రాజ్యాంగంలో పొందుపరిచి అట్టడుగు వర్గాలందరికీ రిజర్వేషన్ల ద్వారా ఆయన కల్పించిన హక్కు సద్వినియోగం చేసుకొని ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి నడవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జనసేన పార్టీ కేసీ చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దాడిని ఖండిస్తూ నిరసన తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లో వాడవాడల ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. హెచ్సి వార్త యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.